ఎప్పుడూ లోకాన్ని రక్షించేది. ధర్మం అనే స్తంభం మీదనే బ్రహ్మాండం అంతా ఉన్నది. ఈ స్తంభ జగత్తునంతా నిర్వహించి నిగ్రహించి కాపాడుతున్నది ధర్మం. ఆ ధర్మం రక్షింపబడాలి. ఆ ధర్మమే ఈనాడు లోకంలో తగ్గింది. ఎవరి ధర్మం వారు మరిచిపోతున్నారు. పరధర్మో భయావహ అన్నారు భగవద్గీతలో. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. అట్టి స్వధర్మ సనాతన ధర్మం పోతున్నదని, ఈ జీవకోటిని ఎలా ఉద్ధరించాలని ఆర్ద్రత కలిగి పరమాత్మ సద్గురు రూపంలో శివానందమూర్తి గారుగా బయలుదేరాడు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మాండంగా. ధర్మం అంటే ఏమిటో మీరు ఆలోచించండి. నాటకాలు వేసిన వాళ్లకు సత్కారం చేశారు, ఫిడేలు వాయించే వారికి చేశారు, గాత్రం పాడేవారికి చేశారు, వేదం చదివిన వారికి చేశారు, పురాణాలు చెప్పేవారికి చేశారు, తత్వవేత్తలకు చేశారు. ఇందులో ఎక్కడా ఆయనకు తరతమ భేదం కనపడలే. ఇదంతా సనాతన ధర్మం. సనాతన ధర్మ సంరక్షణ చేసినప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, సంఘం బాగుపడుతుంది, సమాజం ఉద్ధరింపబడుతుంది. ప్రతి వ్యక్తిలో ధర్మచింతన కావాలి. ప్రతి వ్యక్తి యందు ధర్మము యొక్క స్వభావ ప్రేరణ కలగాలి. ఇందాక వారు చెప్పారే, మనస్సులో ప్రేరణ చేయించాలని. అంతఃకరణ బుద్ధి ప్రచోదకుడు ఆయన కనుక ఆ ప్రేరణ జరగాలంటే సనాతన ధర్మ చారిటబుల్ చేసి ఈ లోకంలో ఏడాదికి ఎన్ని మహత్తర కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకోసం? వారి కోసం కాదు, వారి కీర్తి ప్రతిష్టల కోసం కాదు, మన కోసం, సంఘం కోసం, సమాజం కోసం. ధర్మమేదో తెలుసుకోండి, ధర్మాన్ని ఎలా గౌరవించాలో చూడండి, ధర్మాన్ని తెలుసుకొని పోషించండి, మీ ధర్మాన్ని మీరు రక్షించుకోండి. ధర్మం ఎక్కడుంటే పరమాత్మ ఎక్కడుంటాడు. యతో ధర్మస్తతః కృష్ణ, యతః కృష్ణస్తతో జయ. పరమాత్మ ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది.